మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఒకప్పుడు జైలు ఇప్పుడు ఎంతో మందికి ఆహ్లాదాన్ని అందిస్తుంది. జైలు జీవితం గడిపిన చోటే ప్రశాంత వాతావరణం నెలకొంది. ఒక అతిపెద్ద ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రంగానూ విశాఖ సెంట్రల్ పార్క్ మారింది. దశాబ్దాల నుంచి ఉన్న అతిపెద్ద వృక్షాలను ఇక్కడ సంరక్షిస్తున్నారు. పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ ఉద్యానవనం ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. 1908 బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత సెంట్రల్ జైల్ 2001 వరకు ఖైదీల కేంద్రంగా కొనసాగింది. అనంతరం జైలును అడవివరం ప్రాంతానికి తరలించడంతో ఈ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రదేశంలో రోడ్ల కోసం కొంత భాగం విడిచిపెట్టారు. 22 ఎకరాల్లో విశాలమైన ఉద్యానవనంగా రూపొందించారు. విశాఖ మహానగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్స్, యోగా ఏరియా, వాటర్ ఫౌంటైన్, మ్యూజిక్ యాంపీ థియేటర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలో 3వ అతిపెద్ద మ్యూజికల్ ఫౌంటైన్ గా గుర్తింపు పొందింది. సాయంత్రం వేళల్లో అద్భుతంగా ఉంటుంది. 120కి పైగా రకాల బోన్సాయి చెట్లు ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వీటితో పాటు యాంటీ ట్రక్ థీమ్ పార్కును రూపొందిస్తున్నారు. బస్టాండ్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉండటంతో నగర ప్రజలకు ముఖ్యమైన విశ్రాంతి కేంద్రంగా ఈ పార్కు మారింది. రోజువారీ ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఒక మంచి ప్రదేశంగా సందర్శకులు భావిస్తున్నారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఫస్ట్ టైం వచ్చాను సెంట్రల్ పార్క్ కి, బట్ చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. వర్క్ స్ట్రెస్ ఏమున్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. వాకింగ్ ట్రాక్ గానీ, వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, అండ్ ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ షో కూడా వచ్చింది. అండ్ కిడ్స్ కి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ టైం అక్క కూతురిని తీసుకొని వస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ మార్నింగ్ యోగా క్లాసెస్ ఇంకా వాకింగ్ కి మంచి స్పాట్ ఉంది. కలర్ వాటర్ ఫౌంటైన్ ఒకటి ఉంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ కి పెద్ద పార్క్ ఉంది. ఆడుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. వీకెండ్స్ లో పిల్లలతో విజిట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నగరం మధ్యలో ఉన్న ఈ జైలు ప్రదేశాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రవేశ రుసుము 60 రూపాయల నుంచి 30 రూపాయలకు తగ్గించారు. రద్దీ సమయాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇటీవల విస్టా యాప్ ను రూపొందించారు. దీని ద్వారా క్యూ లైన్లలో ఇబ్బంది పడకుండా ముందుగానే టికెట్ బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సెంట్రల్ పార్క్ అనేది విశాఖపట్నంకి చాలా ఆహ్లాదకరంగా ప్రశాంత వాతావరణం కల్పించేటట్లు ఈ పార్కు పెట్టడం అనేది చాలా మంచి ఉద్దేశం. లోపల కూడా చాలా ఫెసిలిటీస్ బాగానే పెట్టారు. బయటను మాత్రం కొంచెం డర్టీగా ఉంటుందండి. కొంచెం క్లీనింగ్ చేస్తే బాగుంటుంది. వాకర్స్కి మాత్రం వాష్రూమ్స్ కూడా బాగుండి పర్లేదండి, బాగా చేశారు. నగరానికి హృదయంగా భావించే ఈ పార్కు విశాఖ వాసులనే కాకుండా పర్యాటకులను సైతం ఆకర్షిస్తుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు కాలుష్య కోరల్ని రక్షించే రక్షణ కవచంలా నిలుస్తుంది. కెమెరామ్యాన్ నరేష్తో సత్యవేణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.